చాలా సెన్సిటివ్ ఇష్యూ వాస్తవాన్ని చెప్పాలంటే. ఎందుకంటే కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేసి ఆ లడ్డు భక్తులు తినటం వల్ల అది ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టే ఒక విధంగా లెక్కేస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే దాన్ని ఇష్యూని ఎక్కువ చేయకుండా కల్తీ ఏమీ లేదని చెప్తారు వాస్తవానికి. అంటే దర్యాప్తు, దానికి ప్రత్యేకమైన దర్యాప్తు అవసరం లేదని. అలాగా వాళ్ళు ఏదో అన్యాయం చేశారు, అది కరెక్టే. కానీ ఏంటంటే కల్తీ జరగలేదనే చెప్పాలి ఒక విధంగా. ఎలాగంటే మనం ఇప్పుడు చూడండి థమ్స్అప్ వాటిలో పురుగు మందు ఉందని అంటారు. యాక్చువల్గా ఆ థమ్స్అప్ తాగినంత మాత్రాన్ని ఎవరు చచ్చిపోరు, కానీ పురుగు మందులు ఉన్నాయంటారు. అలాగే ఇందులో కూడా ఏంటంటే కల్తీ కొంత అయితే జరిగింది, కానీ దానివల్ల ప్రమాదం అయితే అయ్యేది కాదు. కానీ ఇంకో విధంగా ఏంటంటే కల్తీ అన్న మాట ఏంటంటే మన మనసుని మానసికంగా కొంత తక్కువ చేస్తుంది. అది ఎలాగంటే ఇటువంటి మన ఎంతో మనం పూజించే, మనం కొలిచే భగవంతుడి దగ్గరికి వెళ్తే మనం ఇటువంటి కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డు మనం కొనుక్కున్నామా, ఆ లడ్డూనే మనం ప్రసాదంగా తిన్నామా అని కొంతమంది భావించి కొంచెం వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఫీలింగ్స్ వేరేలా ఉంటాయి. అందువల్ల ఏంటంటే దాని గురించి అయినా సరే కల్తీ ఏమీ లేదని చెప్తారు. సరే, ఇప్పుడు కూటమి అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందరు కూడా అదే నమ్మారు. సో ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ లో ఏముందంటే అసలు అది నెయ్యే కాదు, కొన్ని కెమికల్స్ అండ్ పామ్ ఆయిల్ రెండు కలిపి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఎవరు క్షమాపణ చెప్పాలి, ఇప్పుడు ఎవరు బాధ్యత దీనికి? ఇది ఎలాగంటేనండి, సిట్ చేసిన దర్యాప్తు వేరు. ఫస్ట్ ఏంటంటే ఇందులో ఎద్దు కొవ్వు, మాసానికి సంబంధించిన పంది కొవ్వు ఇది కలిసిందని ఒక నివేదిక అయితే వచ్చింది. అది కూడా ఇవ్వటం కరెక్టే. తర్వాత సిట్టు ధృవీకరించి చెప్పింది ఏంటంటే ఇందులో నెయ్యిలో కల్తీ ఏం జరగలేదు, అసలు అది నెయ్యే కాదని ఏదో చెప్పారు. అసలు నెయ్యే కానప్పుడు ఇంకేదో కలిసి ఉండాలి కదా. మొత్తం అయితే కల్తీ అంటేనే మనం అందులో ఏదో కలిసిందని కాదు, ఏమీ లేకుండా వేరేది కలపడం కూడా అది కల్తీయే. అందువల్ల ఏంటంటేనండి మనం ఇక్కడ వాస్తవానికి ఏదో అయిపోయింది, అది పెద్ద దాన్ని అక్కడితో ముగించే విధంగా అదేదో తేల్చి చెప్పారు. అది యాక్చువల్గా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పెద్ద మనం సీరియస్ గా తీసుకునేది కాదు. ఇక మీదటైనా లేదా ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యే ప్రసాదాలు ఏదైనా సరే అంటే చాలా స్పష్టమైన అని కాదు, చాలా మంచి నెయ్యితోనే తయారు చేసి ప్రజల మనోభావాలు లేదా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అటువంటి లడ్డూలను కానీ ప్రసాదాలను కానీ తయారు చేస్తారని. సరే, ఇప్పుడు ఈ విషయం అనేది దేవుడి గురించి, ప్రసాదం గురించి కాస్త పక్కకు పెట్టేసి రాజకీయాల పరంగా మాట్లాడుకుంటున్నారు. అవునండి. సో ఎవరైతే జంతువుల కొవ్వు ఉందని చెప్పారో కూటమి ప్రభుత్వం వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు ఇక్కడ కల్తీనే జరగలేదు, నెయ్యే కాదని చెప్పేసి వాళ్ళని అంటున్నారు. సో ఇది ఇక్కడ మీరేం చెప్తారు? ఏమి లేదండి, ఇది రాజకీయంగా ఏదో అవకాశం దొరికితే దాని మీద మాట్లాడాలి. దాని మీద అవతల పార్టీ వాళ్ళని ఏమన్నా కించపరిచేలాగా మనకు అవకాశం దొరికితే చాలా దూరేద్దాం అనుకుంటారు. దాని నిమిత్తం ఏంటంటే ఎద్దు సంబంధించిన కొవ్వు ఇది కల్తీ జరిగి అందులో లడ్డు తయారీలో వాడారనేసి ముందు నివేదిక వస్తే దాని ప్రకారం ఏం చేశారు, కూటమి ప్రభుత్వం వైసీపీ వాళ్ళని దాడి చేశారు వాళ్ళ మీద. వాళ్ళు మళ్ళీ సిట్ వచ్చాక ఏం చేస్తున్నారో చూసావా, మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. అయినా సరే మమ్మల్ని కల్తీ జరిగిందని మా ప్రభుత్వం మీద మా మీద మీరు బుర్ర చల్లారు. ఇప్పుడు అసలు అందులో ఏ కల్తీ జరగలేదని చెప్పారు అనేసి సిట్ నివేదిక ఆ విధంగా ఇచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. మొత్తానికి అసలు నెయ్యే కాదన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సిట్ అయితే మేము కల్తీ చేయలేదని చెప్తున్నారు, కానీ అదేంటనేది అనేది వీళ్ళు మళ్ళీ లేవదీస్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ మీద ఒకళ్ళు బురదేస్తే మళ్ళీ ఇంకోళ్ళు ఎదురు బురదేయటం తప్ప ఇందులో భక్తుల మనోభావాలతో ఆడుకోవటం తప్ప ఇందులో ప్రత్యేకమైన విషయం అయితే ఏమీ లేదండి. ఓవరాల్గా ఏంటంటే కొంత ఆ సమయంలో అయితే జరిగిన మాట వాస్తవమే, అది కక్కుర్తిపడి ఈ మాట ఎందుకంటున్నానంటే కొన్ని లక్షల టన్నులు కల్తీ జరిగిందని చెప్పారు. కానీ దాని నిమిత్తం బయటకు వచ్చిన లడ్డూలు ఎన్నో చాలా తక్కువ ఉన్నాయి. కానీ అన్ని లక్షల టన్నులు ఏం చేశారు, కొంత దానికైనా లెక్క చెప్పండి అని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అడుగుతున్నారు. మీరు సపోజ్ ఒక కేజీ నూనెతో ఒక 100 బజ్జీలు వేయొచ్చు అనుకోండి. అటువంటిదప్పుడు అన్ని లక్షల టన్నుల నెయ్యితో మీరు ఎన్నో లడ్డూలు చేయొచ్చు కదా. మీరు అన్ని లడ్డూలే మిగిలిన నెయ్యిని ఏం చేశారు, లేదా మిగిలిన లడ్డూలు ఎవరికి ఇచ్చారు, దాని ఆ మధ్యలో ఉన్న తేడానే ఆ డబ్బులు ఆ ధనం మీరేం చేశారు, దేనికి వినియోగించారు, లేదా ఎలా దుర్వినియోగం చేశారని వీళ్ళు అడుగుతున్నారు. ఓవరాల్గా ఏంటంటే ప్రతి విషయంలోనూ ఇది రుచిగానే ఉందండి.
ఎక్కనైనా సరే అంటే వీళ్ళు వచ్చిన తర్వాత అయితే స్పష్టంగా తీసుకున్నారని అనుకుంటున్నాను. భక్తుల మనోభావాలతోనూ లేదా ప్రజల అంటే తిరుమల తిరుపతి ఎంతో భక్తి వస్తారు, వాళ్ళతో ఏ ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటే చాలనేది ప్రతి భక్తుడు కోరుకుంటున్నాడండి, ప్రతి ఒక్క మనిషి కూడా.